ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీ నరసింహస్వామినే నమః. శేషప్ప కవి రచించిన నరసింహ శతకం 26వ పద్యానికి స్వాగతం. ఈ 26వ పద్యములో అధిక విద్యావంతులైనటువంటి వారు నిష్ప్రయోజకులైనారు, ఎందుకు పనికిరాని వారంతా వాసికెక్కుతున్నారు. నేడు ఏ విధమైనటువంటి పరిస్థితులు ఉన్నాయో నాడే శేషప్ప గారు అందించినటువంటి ఈ పద్య సందేశము చూస్తే ఆశ్చర్యం వస్తుంది. 26వ పద్యం. అధిక విద్యావంతుల ప్రయోజకులైరే, పూర్ణ సుంఠలు సభాపూజ్యులైరే, సత్యవంతుల మాట జన విరోధం బాయే, వదరుబోతుల మాట వాసికెక్కే, ధర్మవాదన పరుల్ దారిద్ర్యముందిరే, పరమలోభులు ధన ప్రాప్తులైరే, పుణ్యవంతులు రోగభూత పీడితులైరే, దుష్ట మానవులు వర్ధిష్ణులైరే, పక్షివాహన మా వంటి భిక్షకులకు శక్తి లేదాయనిక నీవే చాటు మాకో, భూషణ వికాస శ్రీధర్మపుర నివాస, దుష్ట సంహార నరసింహ దురిత దూరా. ఓ నరసింహస్వామి, విద్యాధికులు అప్రయోజకులు కాగా మూఢులు గౌరవములందుకొని చుండిరి కదా. నిజం మాట్లాడడం నిష్ఠూరంగా ఉంది, కారుకూతలాడేవారు రాణిస్తున్నారు, ధర్మవాదులు దరిద్రులవుతూ ఉన్నారు, లోభులు సంపన్నులవుతున్నారు, పుణ్యాత్ములు రోగముల చేత పీడింపబడుతున్నారు, దుర్మార్గులు గొప్పవారవుతున్నారు. మా బోంట్లకు శక్తి లేదు స్వామి, మాకు నీవే దిక్కు అని సమర్పించుకున్నట్టు పద్యం ఇది. జై శ్రీ నరసింహస్వామినే నమః. అధిక విద్యావంతుల ప్రయోజకులైరే, పూర్ణ సుంఠలు సభాపూజ్యులైరే, సత్యవంతుల మాట జన విరోధం బాయే, వదరుబోతుల మాట వాసికెక్కే, ధర్మవాదన పరుల్ దారిద్ర్యముందిరే, పరమలోభులు ధన ప్రాప్తులైరే, పుణ్యవంతులు రోగభూత పీడితులైరే, దుష్ట మానవులు వర్ధిష్ణులైరే, పక్షివాహన మా వంటి భిక్షకులకు శక్తి లేదాయనిక నీవే చాటు మాకో, భూషణ వికాస శ్రీధర్మపుర నివాస, దుష్ట సంహార నరసింహ దురిత దూరా. ఓ నరసింహస్వామి, విద్యాధికులు అప్రయోజకులు కాగా మూఢులు
గౌరవం అందుకుని చుండిరి కదా. నిజం మాట్లాడడం నిష్ఠూరంగా ఉంది. కారుగూతలాడేవారు రాణిస్తున్నారు. ధర్మవాదులు అవుతూ ఉన్నారు. లోభులు సంపన్నులవుతున్నారు. పుణ్యాత్ములు రోగముల చేత పీడింపబడుతున్నారు. దుర్మార్గులు గొప్పవారవుతున్నారు. మా బొంట్లకు శక్తి లేదు. స్వామి, మాకు నీవే దిక్కు అని సమర్పించుకున్నట్టు పద్యం ఇది. జై శ్రీ నరసింహస్వామినే నమః.